ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తూ లెంటి దిన ఆరాధనలోని 26వ రోజు ఆరాధనలోకి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. చదువుకున్న లేఖన భాగము పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుకున్నాం. ప్రియులారా, ఈ భాగంలో పౌలు శారీరక సంబంధమైన విషయాల గురించి అలాగే లోక సంబంధమైన విషయాల గురించి చాలా స్పష్టంగా తెలియజేసినట్టుగా చూడగలుగుతున్నాం. అయితే 16వ వచనం నుండి 26వ వచనం వరకు ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఆత్మ చేత నిండినటువంటి వ్యక్తికి అలాగే శారీరక సంబంధమైన క్రియల చేత నిండినటువంటి వ్యక్తికి మధ్య ఉండే సంబంధాన్ని, వారి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తూ పిల్లల పాపపు ఇష్టమైన మానవ స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఏ రీతిగా ఉంటాడు, అలాగే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి ఏ రీతిగా ఉంటాడు అనే చక్కని విషయాలను ఆ 16 నుండి 26 వచనాల వరకు ఉన్న వాక్య భాగంలో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఈ ఇద్దరికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి మాత్రమే కాదు కానీ పిల్లరా, ఆత్మను గురించి అలాగే శరీరాన్ని గురించి మాట్లాడుతూ ఆత్మను కలిగి నడుచుకున్న వారు, శరీరాన్ని కలిగి నడుచుకున్న వారు ఎట్టి స్థితిని కలిగి ఉంటారో తెలియజేస్తూ ఉన్నారు. అయితే చదువుకున్న భాగంలో మాత్రము శారీరక సంబంధమైన క్రియల గురించి మాట్లాడుతూ చాలా తక్కువ విషయాలు చెప్పబడ్డాయి కానీ సంపూర్ణమైన విషయాలు మాత్రము చెప్పబడలేదు. అంటే ఉదాహరణగా కొన్ని విషయాలు మాత్రమే పౌలు గారు చెప్పడం అనేది జరిగింది. అయితే ప్రియమైనటువంటి దేవుని వలన ముఖ్యంగా పౌలు గారు ప్రత్యేకంగా వీటి గురించి అలాగే తదుపరి ఆత్మఫలాల గురించి ఎందుకు ఇక్కడ ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి మొదటి 2 అధ్యాయాల్లో తన వ్యక్తిగత సాక్ష్యాల గురించి తెలియజేశాడు. అలాగే 3-4 అధ్యాయాల్లో సిద్ధాంతపరమైన కొన్ని వాదనలు అలాగే సంఘ విశ్వాసులతో అతనుకున్నటువంటి సన్నిహిత సంబంధాల గురించి తెలియజేశాడు. ఈ సిద్ధాంతపరమైన విషయాల్లో పరిశుద్ధాత్మను గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి, విశ్వాసాన్ని గురించి, నీతిని గురించి తెలియజేశాడు. అయితే ఈ 5వ అధ్యాయం వచ్చేసరికి స్వతంత్రాన్ని గురించి మాట్లాడుతూ ఆ స్వతంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేస్తూ ఒకవేళ ఆ దాన్ని శారీరకమైనటువంటి క్రియలు కనుక ఉపయోగించుకుంటే వాడైపోతాము, ఆత్మ సంబంధమైన క్రియలు కనుక ఉపయోగించుకుంటే ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగి ఉంటామనేటువంటి స్పష్టమైనటువంటి విషయాలను ఈ అధ్యాయంలో తెలియజేసినట్టుగా మనము చూడగలుగుతున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇక్కడ శారీరక కార్యాల గురించి చెప్పబడుతూ ఉంది. ఈ కార్యాల్లో దేవునికి విరోధంగా చేసే కార్యాలు ఉన్నాయి. అంటే ఒక మనిషి దేవునికి విరోధంగా చేసే కార్యాలు ఉన్నాయి. అలాగే ఒక మనిషికి వ్యతిరేకంగా చేసే కార్యాలు ఉన్నాయి. అలాగే ఒక వ్యక్తి తాను చేసినటువంటి కార్యాలను బట్టి ఇతరులు కూడా అతనికి చేసేటువంటి కోపం లేక ద్వేషం, ఒక వ్యక్తి పట్ల మరొక వ్యక్తి చూపించేటువంటి క్రియలు కార్యాలు కూడా ఇందులో చాలా స్పష్టంగా చెప్పబడుతున్నాయనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ శారీరక కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి విశ్వాస యొక్క ఆత్మ జీవితానికి లేక విశ్వాస యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఎందుకు పనికిరావు కానీ అతడు పతనావస్థకు చేరుకోవడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి తప్ప ఆధ్యాత్మికతలో ఎదగడానికి కానీ దైవ సాన్నిధ్యాన్ని అనుభవించడానికి కానీ దేవుడితో నిత్య సహవాసంలో కొనసాగడానికి కానీ అవి ఎందుకు పనికిరావు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఒక పుణ్య కార్యాన్ని తెలుసుకునే ముందు పాపం అంటే ఏంటో తెలుసుకోవాలి కదండి. ఏదేను తోటలో దేవాది దేవుడు మీరు ప్రతి వృక్ష ఫలాన్ని తినవచ్చు కానీ ఇదిగో తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినవద్దు అని తెలియజేస్తారు. కొంతమంది ఏమంటారంటే దేవుడు అన్ని తెలుసు కదండి, అన్ని తెలిసిన దేవుడు ఆ తోటలో
శరీర క్రియలతో బ్రతికితే చావనేది తప్పదు. అయితే శరీర క్రియలను చంపితే బ్రతుకు అనేది కూడా తప్పదు. అయితే ఈ శరీర క్రియలను చంపాలి అంటే మన శక్తి సరిపోదు, కానీ మనలోనికి మరొక వ్యక్తి రావాలి. అదే ఆత్మశక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ పరిశుద్ధాత్ముడు మనలో లేకపోతే శారీరకమైనటువంటి క్రియలను మనం చంపలేము, వాటిని ఎదిరించలేము. అయితే వాటిని ఎదిరించాలంటే, వాటిని చంపాలంటే పరిశుద్ధాత్ముడు మనకు తప్పనిసరిగా మనలో పని చేయాలి. అప్పుడు మాత్రమే వాటి మీద పరిపూర్ణమైన విషయాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ శారీర క్రియలు, శరీర కార్యములు అనే మాట స్పష్టంగా చెప్పబడుతుంది. శరీరము, శరీర కార్యాలు అనే మాటకు గ్రీకులో ఇచ్చే పదం ఏంటంటే శరీరం అనే దానికి సార్క్స్ అనే మాట ఉపయోగిస్తారు. సార్క్స్. శరీర కార్యాలు కూడా అలాంటి మాట ఉపయోగించారు. ఏంటంటే సార్కోస్ అనగా టు ఫ్లెష్, శరీర సంబంధమైనటువంటివి అని చెప్పడానికి ఈ మాట ఉపయోగించడం అనేది జరిగింది. అయితే ఈ శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు కనిపించేవా అంటే బయటకు కనిపించేది కాదు, కానీ మనలో ఉండి మనను వాటిలోనికి నియంత్రించుకునేటువంటి కార్యాలుగా వీటిని గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే శరీరం అనేది పిల్లల దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైనటువంటి ఒక వస్తువుగా చెప్పబడుతుంది అన్నమాట. శరీరం అనేది దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైనటువంటి ఒక వస్తువు. శరీరము ఆ వస్తువు అయితే శరీర కార్యాలు ఏమవుతాయి? వస్తువులే అవుతాయి కదండి, వస్తువులే అవుతాయి. అయితే ఈ వస్తువులు ఎలా ఉంటున్నాయంటే ఒక విశ్వాసి మారు మనసు పొందిన తర్వాత కూడా అది విశ్వాసిలో ఉండి ఆ వ్యక్తిని చివరికి ప్రమాదకరమైనటువంటి శత్రువుగా చేస్తూ ఉన్నాయి. చివరికి ఆ వస్తువులు ఆ వ్యక్తి పట్ల ఒక శత్రుత్వాన్ని, భయంకరమైనటువంటి ప్రమాదకారిగా ఉండేటువంటి వాటిగా అది ఆ వ్యక్తిలో ఉంటున్నాయనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే పైకి కనిపించే వాటిని అయితే చూపించగలము, కానీ లోపల ఉన్న వాటిని మాత్రం చూపించలేము. అయితే అవి ఎలా పైకి కనిపించలేదో వాటి యొక్క సారము ఎలా పైకి కనబడుతుందో అనేది వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే పిల్లరా, ఈ వాక్యంలో ఉన్నటువంటి 19, 20 వచనాల్లో ఉన్నటువంటి ఈ మాటల్లో శరీర కార్యాలు కనబడుతున్నాయి కదండి. ఈ శరీర కార్యాల నుంచి 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి ఏంటంటే శారీరక శిక్ష. ఆ శరీర కార్యాల ద్వారా జరిగేటువంటి ఫలం ఏంటంటే శారీరక శిక్ష. రెండవది ఆధ్యాత్మిక శిక్ష. మూడవది నిత్య శిక్ష. ఒకటి శారీరక శిక్ష, రెండవది ఆధ్యాత్మిక శిక్ష, మూడవది నిత్య శిక్ష. మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి విషయం ఏంటంటే శారీరక శిక్ష. 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమైనవి. అదేమనగా శారత్వము, అపవిత్రత, కాముకత్వము. పిల్లరా, దీని గురించి మనము సమాజంలో ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటాం కనుక దీని గురించి ఎక్కువగా వివరించాలని ఇష్టపడటం లేదు. అయితే ఈ చూసినటువంటి కొన్ని అవుట్లైన్స్ మాత్రమే నేను ఇచ్చి తర్వాత 2 పాయింట్ వెళ్తాను. పిల్లరా, శారీరక శిక్ష ఈ 19వ వచనంలో శారత్వము, అపవిత్రత, కాముకత్వము. శారత్వం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే వివాహమైనటువంటి ఒక వ్యక్తి తన భర్త లేదా భార్య కానీ వేరొక వ్యక్తితో జరిపేటువంటి సంబంధం ఏదైతే ఉందో దాన్ని శారత్వము అని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇలాంటిదే వ్యభిచారం అనేది కూడా కొంత దగ్గరగా ఉంటూ
వచనంలో చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నారు. నేను మీతో చెప్తున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయముతో ఆమెతో వ్యభిచారం చేస్తున్నవాడు. విమేరు వాళ్ళ ఇక్కడ మోహపు చూపును గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట. అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆ వ్యక్తి అతని హృదయంలో ఆమెతో పాపం చేసినట్టే. అంటే శారీరక సంబంధమైన పాపం కాదు, కానీ మోహపు చూపుతో చూడడమే ఒక పాపము అని ఒక కఠినమైనటువంటి మాటను యేసుక్రీస్తు వారు ఉపయోగించారు. అయ్యా, మీరు కేవలం పాపం చేయడం మాత్రమే కాదు, కానీ ఈ మోహపు చూపుతో చూడడం అనేది ఏదైతే ఉందో అది కూడా పాపము అని శారీరక సంబంధమైన పాపానికి పుస్తకం పెట్టడానికి అసలు ఇదే వర్ణన పాపము అని యేసుక్రీస్తు వారు అక్కడ తెలియజేస్తున్నారు. అయితే పిల్లల ఇందులో గ్రహించాలి ఏంటంటే, ఒక స్త్రీని ఒకసారి చూడడంలో తప్పు లేదు కదండి. ఒక స్త్రీని ఒకసారి చూడడంలో తప్పు లేదు. అదే స్త్రీని మరొకసారి 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 చూడడం వల్ల ఆటోమేటిక్గా ఆ వ్యక్తి యొక్క హృదయం ఏం కలుగుతుందంటే పాప వాచ్ అనేది కలుగుతారు. ఒక స్త్రీ మరొక పురుషుని ఒకసారి చూడడంలో తప్పు లేదు, అది అందరూ మామూలుగా చూసేదే. కానీ అదే వ్యక్తిని మరలా మరలా చూడడం వల్ల ఏమవుతుందంటే ఆమెలో మోహపు చూపు అనేది లేక వాచ్ అనేది పెరుగుతుంది. అలా చూడడమే తప్పు అని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే పిల్లల ఈ మూడింటిని ఒకసారి పరిశీలన చేస్తే వీటిని గురించి పౌలు గారు ఏమని తెలియజేస్తున్నారంటే అండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా శాపమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను మీ అవయవములైన మీ అవయవములను అనగా జాగ్రత్తము, అపవిత్రత, కామాతురత
పరిస్థితి ఏర్పడుతుంది. చేసినటువంటి ఆ పాపము ద్వారా శరీరంలో ఏం అనుభవిస్తుందంటే శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి బాధ, చివరికి దుర్గతి, మనిషి జీవితానికి దుర్గతి. ఎందుకు ఈ దుర్గతి పట్టిందంటే ఆ పాపమే. కనుక శరీరానికి శిక్ష అనేది ఆ వాటి ద్వారా కలుగుతుందనే విషయం మనం గ్రహించాలి. అందుకే ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే సుగమ కుమార పట్టణాలు అగ్నిచేత కాల్చివేయబడ్డాయి. శరీరానికి శిక్ష, శరీరానికి శిక్ష. ఇక రెండవ విషయం మనం పరిశీలన చేస్తే పిల్లరా, రెండవ విషయంలో పౌలు చెప్పే మాట ఏంటంటే ఆ 20-21 వచనాల్లో విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, వ్యాధములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక శిక్షగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లరా విగ్రహారాధన అని చెప్తూ ఉన్నాడు, అభిచారం అని చెప్తూ ఉన్నాడు. విగ్రహారాధన అనేది రెండు రకాలు. ఒకటి ఏంటంటే ఆత్మలను లేదా వ్యక్తులను చెక్కబడినటువంటి ఆ చిత్ర పటాలను ఆరాధించడం. మనం చూస్తున్నాం కదా సమాజంలో జరిగేటువంటి ఈ పరిస్థితి. అలాగే దేవుని వాక్కును కాకుండా, దేవుని కానీ దేవుని వాక్కును కానీ కాకుండా ఇతరమైనటువంటి వాటిని, వ్యక్తులను, సంస్థలను, వస్తువులను నమ్ముకుని వాటిని పూజించడం, వాటిని పూజించడం. ఇది విగ్రహారాధన అయితే. రెండవ విగ్రహారాధన ఏంటంటే కొలస్సీ పత్రికలోనే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఆ చివరి భాగంలో మాట్లాడుతూ ధనాపేక్ష అయిన విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. మొదటిది యువక సంబంధమైన ఆరాధన అయితే, రెండవది ఏంటంటే విగ్రహారాధన అయిన ధనాపేక్ష. అంటే ధనాపేక్షను ఏమంటాడు పౌలు గారు, అది విగ్రహారాధన అంటున్నారు. ఒక వ్యక్తి ధనాన్ని పూజిస్తే విగ్రహారాధన చేసినట్లే అనేటువంటి చక్కని వివరణ పౌలు గారు ఇస్తూ ఉన్నారు. అయితే అభిచారము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లల మంత్ర విద్య, ప్రేతాత్మల పూజ, గాడి చేయడం, అలాగే దెయ్యాలను ఆరాధించడం, దీన్ని అభిచారము అన్నారు. ఇక ద్వేషము అంటే తీవ్రమైన విరోధ భావం, కలహాలంటే కొట్లాటలు, ఆధిపత్యం కోసం పోరాటం, అలాగే విమతములు అంటే సమాజంలో వివిధ రకాలైనటువంటి స్వార్థ గుంపులు బయలుదేరి ఒక ముఠాలుగా విడిపోయి సమాజంలో ఐక్యతను చెడగొట్టి కలహాలు సృష్టించడం, విమతములు సృష్టించడం. ఇంకా చూస్తే అక్కడ మాట్లాడుతూ అసూయలు, మద్దతులు, కక్షలు, క్రోధములు, ఇవన్నీ కూడా గమనించండి పిల్లరా, కనిపించకుండా లోపల ఉండేటువంటివి, కనిపించకుండా లోపల ఉండేటువంటివి. మొదట నేను జ్ఞాపకం చేశాను, ఒక విశ్వాసి మారు మనసు పొందిన తరువాత కూడా అవి లోపల ఉండి ఆ వ్యక్తికి ఒక భయంకరమైన శత్రువుగా మారిపోయేటువంటి విషయాలు అన్నమాట. పిల్లరా, ఒక వ్యక్తి ఆ మారు మనసు పొందుకున్నప్పటికీ కూడా ఇంకా వీటి చేత నడిపించబడుతూ ఉన్నాడు, వీటి చేత తన ఆలోచనను మార్చివేసుకుంటున్నాడు అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుడు గమనించండి, ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత కూడా కక్ష కలిగి ఉన్నాడంటే ఆ వ్యక్తి ఆధ్యాత్మిక పతనావస్థలో ఉన్నాడని గ్రహిస్తాడు. ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత విమతములు, వ్యాధములు, కక్షలు, అలాగే అలరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కలిగి ఉన్నాడంటే అతను ఏమై ఉన్నాడు అంటే ఆధ్యాత్మికమైనటువంటి పతనావస్థలో ఉన్నాడు అనే విషయాన్ని కూడా గ్రహిస్తాడు. అందుకే రెండవ పాయింట్ ఏంటంటే ఆధ్యాత్మిక శిక్ష. ఆ వ్యక్తికి తెలియకుండానే అవేం చేస్తున్నాయంటే అతని ఆధ్యాత్మిక శిక్షకు గురి చేస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మికతలో పతనావస్థకు చేరుస్తూ ఉన్నాయి. కానీ అతను ఏమనుకుంటున్నాడంటే నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు పైకి. కానీ ఎదురు చూసినప్పుడు కూడా ఎవరు ఏమనుకుంటున్నారంటే అవి ఇది బాగానే ఉంది కదా, ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా అనుకుంటున్నారు. కానీ కక్ష, ఎవరి మీదో, భేదాలు ఎవరి మీదో,
ద్వేషములు. గొప్పగా పిల్లల ప్రతి ఆదివారము దేవుని మందిరానికి తప్పకుండా రావచ్చు, కానీ ద్వేషములు, కలహములు ఇవి మనిషికి తెలియకుండానే పాడు చేస్తాయి, ఆధ్యాత్మిక పతనావస్థకు చేరుస్తాయి. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, అయ్యా మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి, ఆత్మానుసారంగా నడుచుకోండి. మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరచనం నెరవేర్చరు అనేటువంటి చక్కని విషయాన్ని తెలియజేస్తున్నట్టు మనం చూడగలుగుతూ ఉన్నాం. గొప్పగా ప్రార్థన చేస్తాం కానీ వేదాలు, గొప్పగా బైబిల్ చదువుతాం, గొప్పగా పాటలు పాడతాం, కానీ ఎందుకో యువతలు, ఎందుకో అల్లనుకున్న ఆటపాటలు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనావస్థకు చేరుస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తిని ఎలా పడగొట్టాలి, బైబిల్ చదువుకుంటా బాగుంది, ఆరో వస్త్రం బాగుంది, ప్రార్థన చేస్తా బాగుంది, ఒక వ్యక్తిని ఎలా పడగొట్టాలి అనే దాని మీద మనసు వల్ల ఏమవుతుంది, మన ఆధ్యాత్మిక జీవితం పతనం అయిపోతుంది కదండి, పతనం అయిపోతుంది. ఒక వ్యక్తిని దూరం చేయాలి, దాని మీద మనసు పెట్టడం వల్ల అంటే పతనం అయిపోతుంది. ఇంకా బైబిల్ చదవడానికి అవకాశం లేదు, సరిగా ఏంటి వాక్యాన్ని వినడానికి అవకాశం లేదు, వాక్యాన్ని గ్రహించడానికి అవకాశం లేదు. అందుకే పౌలు చెప్పే మాట ఏంటంటే, మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి, ఆత్మానుసారంగా నడుచుకుని అలా నడుచుకుంటే ఇవన్నింటినీ కూడా చంపేస్తారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందుకే నేను ఇచ్చినటువంటి టైటిల్లో శరీర క్రియలతో జీవిస్తే చంపడతావు, అదే ఆత్మచేత శరీర క్రియలు చంపినట్లయితే బ్రతుకుతావు. తీవ్రమైనటువంటి దేవుడరా, ఆత్మకు ఆధ్యాత్మిక శిక్ష కలగకుండా శరీర క్రియలు చంపేటువంటి వారంగా మనము ఉండాలనే విషయాన్ని తెలియజేస్తున్నాం. దాని జీవితం ప్రశ్న చేసుకున్నప్పుడు దాని గురించి మనము కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, ఆ దాని లాంటి తప్పు చేశాడు, నేనేంటి అంత లేకపోతే వాచేది అంత అని అనుకుంటూ ఉంటారు. అంటారు కదా, దాని లాంటి తప్పు చేశాడు, అంత భక్తిపడే తప్పు చేశాడు అని అంటూ ఉంటారు, ఉదాహరణ తీసుకుంటూ ఉంటారు. అయితే పిల్లరా, దాని తప్పు చేసిన ఆ తప్పును సమర్థించుకోలేదు, సరిదిద్దుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. కొంతమంది సమర్థించుకుంటారు, కొంతమంది సరిదిద్దుకుంటారు. సరిదిద్దుకున్న వారు దేవుడి నడిపించబడతారు, సమర్థించుకున్న వారు ఇంకా పాపం చేయడానికి అవకాశాలు వెతుకుంటూ ఉంటారు. ఈ దావీదు పిల్లల సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో బత్షెబతో పాపం చేశాడు. 12వ అధ్యాయంలో నాగాల ప్రవక్త చేత గద్దించబడ్డాడు. గద్దించబడి చివరికి ఏమంటున్నాడంటే, అయ్యో నేను పాపం చేస్తాను అంటున్నాడు. పాపం చేస్తాను అని ఆ పతనమైపోయినటువంటి ఆ ఆధ్యాత్మిక జీవితాన్ని మళ్ళా ఏం చేశాడంటే తిరిగి కట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతున్నాడు, తిరిగి కట్టుకున్నాడు. పిల్లల ఇవన్నీ ఉండడం వల్ల, అంటే ఈ కార్యాలు ఉండడం వల్ల ఆధ్యాత్మిక పతనం కలుగుతుంది. అయితే వాటిని జయించడం వల్ల ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది కలుగుతుంది. దావీదు పడిపోయాడు, ఖచ్చితంగా చెప్పవచ్చు, దావీదు పడిపోయాడు. అయితే పడిపోయిన వాడు పడిపోయినట్టుగా లేదు. ఏమయ్యాడంటే మళ్ళా దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపం చేశానని చెప్పుకుని మళ్ళా లేచి నిలబడ్డాడు, దేవుడికి హస్తాన్ని పట్టుకున్నాడు, ఆ హస్తం ద్వారా బలాన్ని పొందుకున్నాడు. తర్వాత మళ్ళా పాపం చేయకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపాడు. దేవుని మహిమ కలుగుతుంది కాక. ప్రియమైన వలన అందులో ఉంటే ఆ 50 లాస్ట్ ఏమన్నాడంటే, అయ్యా నేను పాపం చేశాను, నా పాపాన్ని పరిహరిస్తూ నా పాపాన్ని కడిగివేయి, ఇసోపుతో నా పాపాన్ని కడిగివేయని అలా మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, నీ సన్నిధిలో నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నాయకుల నుండి తీసివేయకు అంటున్నాడు. పరిశుద్ధాత్మ నాయకుల నుండి తీసివేయకు, ఎందుకంటే నేను పాపం చేసినాను. ఆ పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. పతనావస్థకు చేరినటువంటి ఆ ఆధ్యాత్మిక జీవితాన్ని తిరిగి కట్టుకుంటూ ఉన్నాడు. మనం ఏమవ్వాలంటే పతనావస్థకు చేరుకున్నటువంటి మన ఆధ్యాత్మిక జీవితాన్ని తిరిగి కట్టుకోవాలి. ఆ శారీరక సంబంధమైన క్రియల చేత నడుచుకుంటే దాన్ని తిరిగి కట్టుకోలేము, కానీ పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడతానే విషయాన్ని తెలియజేస్తున్నాను. పౌలు మళ్ళా చెప్తున్నాను. పౌలు ఏంటంటే, మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చరు అనేటువంటి చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మూడవ విషయం చేస్తే, మూడవది ఏంటంటే నిత్య శిక్ష కదండి, నిత్య శిక్ష. ఆ 21వ వచనంలో
రెండవ భాగాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఎట్టి వాటిని చేసేవారు 19, 20 వచనాల్లో ఉన్నటువంటి కార్యాలు చేసేవారు నిత్య శిక్ష పొందుతారు. శారీరక శిక్ష, ఆధ్యాత్మిక శిక్ష, చివరికి నిత్య శిక్ష పొందుతారు. వారు ఏమవుతారట? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. మరి ఎక్కడ వెళ్తారు? ఒక వ్యక్తి ఉంటే ఇంట్లో ఉండాలి, లేకపోతే వీధిలో ఉండాలి. వీధిలో లేకపోతే ఎక్కడున్నట్టు? సమాధిలో ఉంటాడు. అంతే కదండి, సమాధిలో ఉంటాడు. రైట్. ఇప్పుడు ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళలేదంటే మరి ఎక్కడున్నట్టు? నరకంలో ఉన్నాడు కదండి. రైట్. ఇట్టి కార్యాలు చేసే వారందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదు అంటే వారు ఎక్కడున్నట్టు? నరకంలో ఉన్నాడు. ఇక్కడ పౌలు చెప్పే మాట ఏంటంటే మునుపు చెప్పిన ప్రకారం అన్నాడు. మునుపు ఆల్రెడీ చెప్పాడు. గలతీ సంఘ విశ్వాసులు చెప్పాడు. ఎలా చెప్పాడంటే మాటపూర్వకంగా చెప్పాడు. అంతే, మాటపూర్వకంగా చెప్పాడు. సువార్త ప్రకటించినప్పుడు మాటపూర్వకంగా చెప్పాడు. ఇప్పుడు ఎలా చెప్తున్నాడు? రాతపూర్వకంగా చెప్తున్నాడు అనమాట. రాతపూర్వకంగా చెప్తున్నాడు. ఏమని? ఇట్టి కార్యాలు చేసే వారందరూ కూడా దేవుని రాజ్యానికి ఆ వారసులు కాదు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఈ కార్యాలు చేసే వారికి కలిగే శిక్ష ఏంటంటే అది నిత్య శిక్ష. ఆ నిత్య శిక్ష ఏంటంటే అగ్ని ఆగు, ఆత్మ సాగదు, నిత్య నరకము అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను. ఒక దొంగ దేవుడు వాక్యాన్ని విన్నాడు. గ్రహించండి పిల్లరా, ఒక దొంగ దేవుడు వాక్యాన్ని విన్నాడు. విన్నటువంటి ఆ వ్యక్తి అప్పటికప్పుడే వాక్యం చేసుకున్నాడు, వాక్యం తీసుకున్నాడు. అండ్ చివరి రోజు మీటింగ్స్ కాబట్టి చివరి రోజుల్లో కొన్ని చోట్ల బాప్తిస్మా ఇస్తారు. అండ్ బాప్తిస్మా తీసేస్తున్నాడు, పర్లేదు, అయిపోయింది. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత మళ్ళా దొంగతనం చేయడం ప్రారంభించాడు. జీవితాంతకాలం దొంగతనం చేశాడు. తర్వాత చచ్చిపోయాడు. ఎక్కడికి వెళ్తాడు? నరకానికే వెళ్ళిపోయాడు. మారు మనసు అయితే పొందాడు, కానీ మారు మనసు కలిగినటువంటి క్రియలు అతడు చేయలేదు కనుక ఇంకా శారీరక కార్యాలతోనే, లోక సంబంధమైన కార్యాలతోనే మన పాప జీవితాన్ని కొనసాగించాలి కనుక చనిపోయినంత వరకు నరకానికే వెళ్ళిపోతారు. పిల్లగా మనము కూడా ఒక విషయం గ్రహించాలి. నేను బాప్తిస్మాన్ని పొందుకున్నాను, మారుమనసు పొందుకున్నాను కదా, నేను బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను కదా అంటే సరిపోదు. దానికి తగినటువంటి జీవితము మనలో ఉండాలి. ఆ జీవితాన్ని గురించి రేపటి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆత్మఫలాల గురించి జ్ఞాపకం చేసుకుంటాం. అయితే పిల్లగా కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9, 11 వచనాల్లో నేను చూస్తున్నాను. 9, 11 వచనాల్లో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోబడి చారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడగల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, రాబోతులైనను, దోషకులైనను, దోషుల వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. వీరందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదు. అయితే అక్కడ ఇంకో మనం జ్ఞాపకం చేసుకుని పోగలరు. మీలో కొందరు అట్టి వారి ఇంటిది కానీ మీలో కొందరు అలాంటి వారే ఉన్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు. మరి నీతిమంతులుగా తీర్చబడ్డారు కనుక వారికి ఏ పాపము చేయలేదు కనుక వారు ఏమైనారంటే చెప్పుకుంటారు, పరలోక రాజ్యంలో ఉన్నవారే ఉన్నారు. మీలో కొంతమంది అట్టి వారే ఉన్నారు, కానీ కనుక వారు ఏమయ్యారు? యేసుక్రీస్తు నామము ద్వారా పరిశుద్ధపరచబడ్డారు, ఆత్మ చేత వారు కడగబడ్డారు. ఎప్పుడైతే వారు అలా కడగబడ్డారో చివరికి వారికి స్థితి ఏంటంటే నీతిమంతులుగా వారు తీర్చబడినటువంటి వారిగా ఉన్నారనే విషయాన్ని గ్రహించారు. రోమపత్రిక 11వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూసుకున్నప్పుడు అందులో అక్కడ మాట్లాడుతూ అల్లరితో కూడిన ఆటపాటలైనను, మొత్తైనను లేక
8వ వచనంలో ఆ పిరుకువారు కానీ, అసత్యులు కానీ, దొంగలు కానీ, అలాగే నరాత్మకులు కానీ, విగ్రహారాధకులు కానీ వారందరూ మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడుతురు. ఇది 2వ మరణము అనేటువంటి చక్కని విషయాన్ని అక్కడ యోహాను భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీర క్రియలతో బ్రతికి చస్తావో లేక శరీర క్రియలను చంపి క్రీస్తులో బ్రతుకుతావో అది నీ చేతిలో. వాక్యాన్ని విన్నాం, యేసుక్రీస్తు రక్షణని మనం ఎదిగిన వారిగా ఉన్నాం. వాక్యం చేత బలపరచబడుతూ ఉన్నాం. వాక్యం చేత ఆధ్యాత్మిక పురోగతిని సంపాదించుకుంటూ ఉన్నాం. అయితే శారీరక శిక్ష, ఆధ్యాత్మిక శిక్ష, నిత్య శిక్ష వాటికి దగ్గర అవుతున్నామేమో. శరీర క్రియలతో మనము బ్రతికితే సావు తప్పదు. శరీర క్రియలను ఆత్మ ద్వారా చంపితే బ్రతుకు తప్పదు. అది నిత్య బ్రతుకు. కనుక ప్రియరా, ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపిన వారమై శరీర క్రియల ద్వారా ఈ ఆత్మను నరకంలో పడవేయబడకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అయితే ఆ బాధ్యత మనకు వాక్యం ద్వారా ఇవ్వబడుతూ ఉంది. ఆ వాక్యాన్ని మన హృదయంలో పరిపూర్ణం చేసుకుని వాక్యంతో నడుచుకుని నిత్య శిక్ష నుంచి తప్పించబడదాం. అట్టి ఒక పరిశుద్ధాత్మను మనకందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.